కేఎస్ ప్రసాద్ గారు, బయట చాలా విషయాలు జరుగుతుంటాయి, కానీ అసెంబ్లీ స్థాయికి తగ్గ విషయము శాసనసభలో శాసనం చేయించాల్సిన బిల్లుల మీద చర్చలు జరగడం సహజం. కానీ సోషల్ మీడియా వచ్చే వాటి మీద కూడా హోంమంత్రి స్థాయిలో అనిత మాట్లాడటాన్ని, ఆ మాట్లాడేది కరెక్టా తప్ప అనేది సెకండరీ. అసలు ఆ స్థాయిలో మాట్లాడటం ఎలా చూడొచ్చు? స్థాయికి వన్నీ తేటలేదని చూడాలి. పైపెచ్చు ఒక అసెంబ్లీ అనే ఒక దేవాలయంలో, పవిత్రమైన దేవాలయంలో ఈ కులాలు మతాల గురించి డిస్కషన్ ఏంటి సార్? అన్యాయం కాకపోతే. మరి గుర్రం చలపతి ఆయన యూకేలో ఆయన చదువుకోవడానికి వెళ్ళి స్థిరపడి ఉద్యోగం చేస్తున్నారు. చలపతి రెడ్డి ఆయన, కానీ చలపతి చౌదరిగా మార్చుకొని ఒక సీఎం ఆర్ఎఫ్ సంబంధించి కంప్లైంట్ పెట్టారు. ఆయన వాస్తవంగా రెడ్డి అని మాట్లాడారు. ఆయన తర్వాత ఈయన యూకే నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఆధార్ కార్డు కూడా పెట్టారు. చలపతి చౌదరి, నేను కమ్మ కులంలోనే పుట్టాను, నా కులాన్ని నా ఆధార్ కార్డుతో సహా నిరూపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పాడు ఆయన. నేను రెడ్డి కాదు అని మాట్లాడాడు. ఆయన ఏంటో ఆయనకి ఆయన డిస్కషన్స్తో ఆయన చెప్పుకున్నాడు. ఆయన పక్కదిద్దాం. అవును, విజయ్ కేసరి అని నాకు తెలిసిన ఒక పాడ్కాస్ట్ ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు దొల్లగొట్టి దోపం వేస్తున్నాడు వాస్తవాలు. అతని మీద అక్కస ఇంకో విధంగా వాడారా అన్న కోణంలో నేను ఆలోచిస్తున్నాను. ఓవరాల్గా యూట్యూబర్లు లేకపోతే పాడ్కాస్ట్లు చేసుకున్న వాళ్ళు ప్రస్తావనలు అసెంబ్లీలో వేదికలుగా చేస్తే ఏం చెప్పాలి? ఇప్పుడు రెండు విషయాలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయంలో గౌరవ హోంమంత్రి గారికి షీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ డిస్కషన్స్. బట్ వన్ థింగ్, అన్సర్టనిటీ అన్న డ్రైవ్ అవుతున్నప్పుడు ఆవిడ యాక్షన్ ఫ్రంట్లో ఉంటే అప్పుడు కాదాను. వాస్తవాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ అది అవాస్తవం అని చెప్పుకునే కాంట్రడిక్షన్స్ ఉంటే మాత్రం చాలా తప్పు అంటారు. అక్కడ ఆ ప్లేస్లో తప్పు, ఆ హోదాలో తప్పు. ఇప్పుడు వాస్తవాన్ని ఎస్, ఈ వీడియో వలన ఈ ప్రభుత్వానికి ఈ మచ్చ వచ్చింది, లేదంటే మచ్చ రాలేదు, ఇది వాస్తవం ఇదని ఆవిడ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్తో కనుక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో చూపిస్తే అప్పుడు పాడ్కాస్టర్ రైటో లేకపోతే ఈల్కాస్టో దాని మీద యాక్షన్ ఫ్రంట్ అంటే చెప్పొచ్చు. పాడ్కాస్టర్ చేయకూడదు, లేదంటే వాస్తవాన్ని ప్రజలకి తిరిగి క్వశ్చన్ చేయకూడదు, ఇవన్నీ చెప్తే మాత్రం చాలా తప్పు. ఇప్పుడు చలపతి గారు ఎవరో యూకేలో ఉండి చదువుకోవడానికి వెళ్ళి సిరపడి నేను చౌదరిని ప్రూవ్ చేసుకోవడం కన్నా ఈజ్ డూయింగ్ వీడియోస్. నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నాకైతే ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది, నేను వేస్తాను కేసు. దాని ప్రకారం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని మీద నేను కోర్టులోకి వెళ్ళాను అనుకోండి, తప్పే ఉంది. అది తప్పు అంటే నేనేం చేయాలి దానికి? అలా ఉంది వాడు ఎంత దూరం. ఇక్కడ ఆబ్వియస్లీ ద మోటో ఆఫ్ గవర్నమెంట్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్. ఏమని, ప్రజారంజక పాలన చేస్తున్నావా లేదా అన్న దగ్గర అప్రహెన్షన్స్ క్రియేట్ అయినప్పుడు ప్రజలు ఖచ్చితంగా అది పాడ్కాస్ట్ అనేది లేదా ఏదో ప్రజలు అండి ఏదో రూపంలో ప్రతిస్పందిస్తారు. ప్రతిస్పందన తప్పంటే దానికి క్యాస్ట్ అనేది గౌరవ అసెంబ్లీలో మీరు చర్చనీయాంశం చేస్తే అది ఎంతవరకు సంబంధం? ఇది నాకు అన్నిటికన్నా మెయిన్ స్పీకర్ స్థాయిలో కూర్చున్న వాళ్ళు ఇలాంటి డెలిబరేషన్స్ ఎలా అనౌన్స్ చేస్తారు? ఖండించాలి. ఫస్ట్ ఇది ఆయన క్యాస్ట్ కాదమ్మా, కంటెంట్ చెప్పండి అని చెప్పడం ఎందుకు రావట్లేదు అయ్యన్న పాత్ర గారికి కానీ లేదా రఘురామకృష్ణరాజు గారికి కానీ? రఘురామకృష్ణరాజు గారు అంటే పర్సనల్ ఏంటి అంటే అది పక్కదిద్దాం. అయ్యన్న పాత్రుడు గారు ఆయన స్థాయి, ఆయన రామారావు గారు లెవెల్ మనిషి అయినా ఆయన కూడా అసలు టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, పర్లేలే. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా సార్. 124 స్థానాలతో సుస్థిరమైన ప్రభుత్వం ఇది. ప్రభుత్వంలో మీరు మీకున్న డిస్కషన్ పవర్స్తో మీరు దానికి సమాధానాలు చెప్పండి. సమాధానం చేయనప్పుడు సెటరికల్ వర్డ్స్తోనూ సర్కాస్టిక్ గాను కులమతాలను ఆపాదించుకుని మాట్లాడుకునే పరిస్థితులు ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు? ఇది నిజంగా ఆక్షేపణీయం. ఇలాంటివి గౌరవ అసెంబ్లీలో చర్చనీయం అసలు కాదు. ప్రధానంగా అనిత గారు ఎవరో బయట ప్రెస్ వారిలో అడుగుతున్నప్పుడు ఆవిడ మాట్లాడారు అనుకోండి, దట్స్ డిఫరెంట్. కొంతమంది కులాలను అడ్డు పెట్టుకుని లేకపోతే కులాలను మార్చి అని ఏదో మాట్లాడితే బాగుంటుంది, కానీ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం ఏంటండి? క్వైట్ రిడిక్యులస్. అధికార ప్రతినిధులు మాట్లాడచ్చు, వాళ్ళకి అతిథి శక్తులే ఏమైనా అతిథి శక్తులే అని అడుగుతున్నా. సబ్జెక్ట్ ఉండి కంటెంట్తో మాట్లాడమన్నాడు అధికార ప్రతినిధుల్ని, ఎవడు కాంట్రడిక్ట్ చేయం. సీఎం గారిని ఆ విధంగా బిహెచ్డీకేతో సంబోధిస్తాం అన్నప్పుడు ఇంకోటి ఏది పడితే అది మాట్లాడుతాం అంటే ఎలా అవుతుంది? నీకు నచ్చట్లేదని చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్తో తీస్తుంటే ఎట్లా అవుతుంది? కంటెంట్తో మాట్లాడండి. దానికి కంటెంట్తో సమాధానం ఇవ్వాలని నెసైసిటీకి డ్రైవ్ చేయండి. అంతేగాని మీ దగ్గర కంటెంట్ లేకుండా అబ్యూజివ్ లాంగ్వేజ్తోనూ పెప్పే పదాలతోనూ వ్యూస్ కోసం చేస్తున్న ప్రక్రియలో ఉంటుంది. ఏమన్నా కార్తీక దీపం సీరియల్ ఏంటి తగ్గకుండా 1000 ఎపిసోడ్లు నడిపించడానికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.